హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను, వదిలే. దీన్ని ఇంగ్లీష్లో లీవ్ ఇట్ అంటే వదిలే అని. నెక్స్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఏమయ్యేది? దీన్నే వాట్ ఇఫ్ ఐ హ్యాడ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. వాట్ ఇఫ్ ఐ హ్యాడ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఏమయ్యేది అని. నెక్స్ట్ నేను అలసిపోయాను. దీన్ని ఐ యామ్ ఎగ్జాస్టెడ్ అంటే నేను అలసిపోయాను అని. నెక్స్ట్ ఇంకా చాలా చేయాలి. దీన్ని యూ నీడ్ టు డూ అ లాట్ మోర్ అంటే ఇంకా చాలా చేయాలి అని. నెక్స్ట్ నేను వాష్రూమ్లో పడిపోయి ఉంటే ఏమయ్యేది? దీన్నే వాట్ ఇఫ్ ఐ హ్యాడ్ స్లిప్డ్ ఇన్ ద వాష్రూమ్. వాట్ ఇఫ్ ఐ హ్యాడ్ స్లీప్డ్ ఇన్ ద వాష్రూమ్ అంటే నేను వాష్రూమ్లో పడిపోయి ఉంటే ఏమయ్యేది అని. నెక్స్ట్ నేను ఎందుకు ఇది చేస్తున్నాను? దీన్నే వై ఐ యామ్ డూయింగ్ దిస్ అంటే నేను ఎందుకు ఇది చేస్తున్నాను అని. నెక్స్ట్ ఇక్కడ నాకు బాగా ఉక్కపోతగా ఉంది. దీన్నే ఐ యామ్ ఫీలింగ్ సఫకేటెడ్ హియర్ అంటే ఇక్కడ నాకు బాగా ఉక్కపోతగా ఉంది అని. నెక్స్ట్ వీళ్ళల్లో ఎవరు నచ్చారో చెప్పు. దీన్ని లెట్ మీ నో హూమ్ డిడ్ యూ లైక్ ఎమాంగ్ దెమ్ అంటే వీళ్ళల్లో ఎవరు నచ్చారో చెప్పు అని. నెక్స్ట్ నన్ను బయటికి వెళ్ళనివ్వండి. దీన్ని లెట్ మీ గో అవుట్సైడ్ అంటే నన్ను బయటికి వెళ్ళనివ్వండి అని. నెక్స్ట్ ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నావు? దీన్ని వై ఆర్ యూ యాక్టింగ్ సో వియర్డ్ అంటే ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నావు అని. నెక్స్ట్ నేను పెళ్లి చేసుకుంటానని మీకెవరు చెప్పారు? దీన్ని హూ టోల్డ్ యూ దాట్ ఐ విల్ గెట్ మ్యారీడ్ అంటే నేను పెళ్లి చేసుకుంటానని మీకెవరు చెప్పారు అని. నెక్స్ట్ ఇది నా ఫ్రెండ్ కోసం కొన్నాను. దీన్నే ఐ బాట్ ఇట్ ఫర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఇది నా ఫ్రెండ్ కోసం కొన్నాను అని. నెక్స్ట్ అదే ఈ డ్రామా వెనుక కారణం. దీన్ని దట్స్ ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ డ్రామా అంటే అదే ఈ డ్రామా వెనుక కారణం అని. నెక్స్ట్ ఇంకాసేపు ఉండలేవా? దీన్ని కాంట్ యూ స్టే ఫర్ సమ్ మోర్ టైమ్ అంటే ఇంకాసేపు ఉండలేవా అని. నెక్స్ట్ నా వల్ల కాదు ఇంకా. దీన్ని ఐ కాంట్ డూ ఇట్ ఎనీ లాంగర్ అంటే నా వల్ల కాదు ఇంకా అని. నెక్స్ట్ ఇంకొన్ని రోజులు మేనేజ్ చెయ్యు. దీన్ని జస్ట్ మేనేజ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ అంటే ఇంకొన్ని రోజులు మేనేజ్ చెయ్యు అని. నెక్స్ట్ నేను నమ్మేది ఒకటే. దీన్ని ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్ అంటే నేను నమ్మేది ఒకటే అని. నెక్స్ట్ ఇప్పుడు టైం ఎంత అయింది? దీన్ని వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ అంటే ఇప్పుడు టైం ఎంత అయింది అని. నెక్స్ట్ ఇప్పుడు టైం 9:20 అయింది. దీన్ని
Now the time is 9:20. Now the time is 9:20. అంటే ఇప్పుడు టైం 9:20 అయింది అని. నెక్స్ట్ వెన్ నీకు ఇది తప్పు అనిపించలేదా? దీన్ని డోంట్ యూ థింక్ ఇట్స్ రాంగ్. డోంట్ యూ థింక్ ఇట్స్ రాంగ్ అంటే నీకు ఇది తప్పు అనిపించలేదా అని. నెక్స్ట్ వెన్ దీనితో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. దీన్ని యూ విల్ నో లాట్ ఆఫ్ థింగ్స్ విత్ దిస్. యూ విల్ నో లాట్ ఆఫ్ థింగ్స్ విత్ దిస్ అంటే దీనితో మీకు చాలా విషయాలు తెలుస్తాయి అని. నెక్స్ట్ వెన్ ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని వాట్ షాల్ వి డూ నౌ. వాట్ షాల్ వి డూ నౌ అంటే ఇప్పుడు ఏం చేద్దాం అని. నెక్స్ట్ వెన్ నా సర్ప్రైజ్ని పాడు చేశావు. దీన్ని యూ రూయిన్ మై సర్ప్రైజ్. యూ రూయిన్ మై సర్ప్రైజ్ అంటే నా సర్ప్రైజ్ని పాడు చేశావు అని. నెక్స్ట్ వెన్ నీకన్నా తోపు ఎవరు లేరిక్కడ. దీన్ని నో వన్ ఈస్ బెటర్ దాన్ యూ హియర్. నో వన్ ఈస్ బెటర్ దాన్ యూ హియర్ అంటే నీకన్నా తోపు ఎవరు లేరిక్కడ అని. నెక్స్ట్ వెన్ ఇప్పుడు టైం 9 గంటలు అయింది. దీన్ని నౌ ఇట్స్ 9 o'clock. నౌ ఇట్స్ 9 o'clock అంటే ఇప్పుడు టైం 9 గంటలు అయ్యింది అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తావు? దీన్ని వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్ అంటే నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తావు అని. నెక్స్ట్ వెన్ నేను ఇచ్చిన డబ్బులతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దీన్ని వాట్ డూ యూ వాంట్ టు డూ విత్ ద మనీ ఐ గేవ్ యూ. వాట్ డూ యూ వాంట్ టు డూ విత్ ద మనీ ఐ గేవ్ యూ అంటే నేను ఇచ్చిన డబ్బులతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని. నెక్స్ట్ వెన్ నేను 2 సంవత్సరాల నుండి ఈ జాబ్ చేస్తున్నాను. దీన్ని ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ జాబ్ ఫర్ 2 years. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ జాబ్ ఫర్ 2 years అంటే నేను 2 సంవత్సరాల నుండి ఈ జాబ్ చేస్తున్నాను అని. నెక్స్ట్ వెన్ నేను ఖాళీగా ఉన్నప్పుడు పాటలు వింటాను. దీన్ని ఐ లిసన్ టు సాంగ్స్ వెన్ ఐ యామ్ ఫ్రీ. ఐ లిసన్ టు సాంగ్స్ వెన్ ఐ యామ్ ఫ్రీ అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు పాటలు వింటాను అని. నెక్స్ట్ వెన్ ఇక్కడ టీ బాగుంటుంది అని నా ఫ్రెండ్ చెప్పాడు. దీన్ని మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ ద టీ హియర్ ఈస్ ఆసమ్. మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ ద టీ హియర్ ఈస్ ఆసమ్ అంటే ఇక్కడ టీ బాగుంటుంది అని నా ఫ్రెండ్ చెప్పాడు అని. నెక్స్ట్ వెన్ నువ్వు అలా ఎందుకు చూస్తున్నావు? దీన్ని వై ఆర్ యూ లుకింగ్ లైక్ దాట్. వై ఆర్ యూ లుకింగ్ లైక్ దాట్ అంటే నువ్వు అలా ఎందుకు చూస్తున్నావు అని. నెక్స్ట్ వెన్ పిచ్చి పిచ్చి కలలేమైనా వస్తున్నాయా? దీన్ని ఆర్ యూ హ్యావింగ్ ఎనీ బ్యాడ్ డ్రీమ్స్. ఆర్ యూ హ్యావింగ్ ఎనీ బ్యాడ్ డ్రీమ్స్ అంటే పిచ్చి పిచ్చి కలలేమైనా వస్తున్నాయా అని. నెక్స్ట్ వెన్ నువ్వే కాపాడాలి. దీన్నే యూ హ్యావ్ టు సేవ్ మీ. యూ హ్యావ్ టు సేవ్ మీ అంటే నువ్వే కాపాడాలి అని. నెక్స్ట్ వెన్ ఇప్పుడే చేయండి. ఇలా ఎవరికైనా చెప్తాం కదా, ఇప్పుడే చేయండి అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికైతే. సో నేను ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అండ్ నేను ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్ ఇది మీకైతే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.